హాయ్! హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటదో చూపిస్తాను. ఇంకా మార్నింగ్ లేసేసి పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి ఇట్లా నేను చూస్తాను. ఫస్ట్ ఏం చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటాను. ఈ బాక్సెస్ మీరు చూసారా? నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అని చెప్పి పెట్టాను. నేను ఆ బాక్సెస్ యాక్చువల్లీ యూజ్ చేస్తున్నాను. దాంట్లో పెట్టే ప్రతి ఒక్క వెజిటబుల్ చాలా క్లీన్‌గా, అంటే ఏమి పాడవకుండా బానే ఉంటున్నాయి. అదే చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ వచ్చేసరికి టమోటాస్ కట్ చేసేసుకొని టమోటాస్ రసం చేస్తున్నాను. కట్ చేసి టమోటా రసం స్టవ్ మీద పెట్టేశాను. ఇక్కడ వచ్చేసరికి టమోటా పప్పు చేస్తున్నాననమాట. టమోటా పప్పులో నేను 2 యూజ్ చేస్తాను. అంటే కందిపప్పు యూజ్ చేస్తాను. అదే కాకుండా మైసూర్ దాల్ అంటారు కదా! ఆరెంజ్ కలర్‌లో ఉంటాయి. అవి కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా టమోటాస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఈ ఎండలకి అసలు టమోటాస్ కూడా ఊరికే పాడైపోతున్నాయి కదా! నేను చూసుకుంటూ వేసుకుంటూ ఉంటాను. టమోటా లోపల కూడా పురుగుంటూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కటి చూసేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మిర్చి అనమాట. ఈ మిర్చి వచ్చేసరికి నేను ఊరు నుంచి తెప్పించుకున్న మిర్చీస్ అనమాట. ఇక్కడ బెంగుళూరులో మిర్చీస్ ఇట్లా అస్సలు దొరకవు. చాలా సన్నగా, చాలా పొడవుగా ఉంటది. అసలు ఎంతో కారం ఉంటది. ఇలాంటి టైప్ ఆఫ్ మిర్చీస్ మాకు ఇక్కడ అస్సలు దొరకవనమాట. అందుకే నేను ప్రతిసారి ఊరెళ్తున్నా, లేదు అక్కడి నుంచి ఎవరైనా వస్తున్నా మాత్రం మిర్చి అండ్ చింతపండు ఇవి 2 మాత్రం కంపల్సరీగా తెప్పించుకుంటూ ఉంటాను. ఇంకా నార్మల్‌గా ఇంకా అందరూ టమోటా పప్పు ఎలా చేస్తారో అంతే అనమాట. అన్నీ వేసేసి పసుపు, ఉప్పు, కారం వేసేసి స్టవ్ మీద పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ చింతపండు వచ్చేసరికి నేను ఆల్రెడీ అమ్మ నాకు చింతపండు పేస్ట్ పంపించారు. చెప్పాను కదా! బెంగుళూరులో చింతపండు కూడా అస్సలు బాగోదు. ఎప్పుడన్నా ఇట్లా అమ్మ నాకు ఒకేసారి పేస్ట్ చేసి పెడుతూ ఉంటారు. అది యూస్ చేస్తూ ఉంటాను. ఇట్లా స్టవ్ మీద పెట్టేశాను చింతపండు కూడా. పప్పు కూడా, టమోటా పప్పు. ఆ తర్వాత టమోటా పప్పు పైన వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్ మీరు యూజ్ చేస్తారా? నేనైతే ఆ ఒట్టి వాటరు అండ్ టమోటా పచ్చడి ఉంటుంది కదా! ఆ పచ్చడిలో ఈ వాటర్ వేసి కలుపుకొని తింటూ ఉంటాము. ఆల్రెడీ నేను ఒక షార్ట్ అప్‌లోడ్ చేశాను. నా షార్ట్స్‌లో ఉంటది చూడండి వెళ్ళి. ఎలా ఎలా చేయాలి, ఎలా తినాలి అనేసి. ఇంక ఇక్కడ పప్పు వచ్చేసరికి బాగా మెత్తగా ఉండేసి ఇప్పుడు నేను ఉప్పేసి బాగా మెత్తగా పెట్టేస్తాను. నేను మామూలుగా పిల్లలకి బాక్స్‌లో ఒకటి పెడతాను. ఆ తర్వాత మళ్ళీ మాకు ఇట్లా కొంచెం వేడి వేడిగా చేసుకొని తింటూ ఉంటాము ఇట్లా. అండ్ ఆ తర్వాత పోపేసేసుకొని కలిపేసుకుంటూ ఉంటాను. ఇది జస్ట్ నార్మల్ ర్యాండమ్ వ్లాగ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఈ కరివేపాకులో అది చూపించాను కదా! అది కూడా బాగా యూజ్ అవుతుంది. కరివేపాకు స్టోరేజ్ బాక్స్ కూడా. అది కూడా నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను షార్ట్‌లో. ఒకసారి చూడండి. ఇవన్నీ యాక్చువల్లీ ఫ్రిడ్జ్‌లో పెడితే పంచేవేమో అనుకుంటాం కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా అన్నీ మంచిగా బాగున్నాయి. స్టోరేజ్ బాక్సెస్ అంతా పాడైపోకుండా, ఫ్రిడ్జ్ అంతా గలీజ్ కాకుండా నీట్‌గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి టమోటా రసం అనమాట ఇది. టమోటాస్ అన్నీ ఆల్రెడీ ఉడకబెట్టేసాను కదా! ఒట్టి టమోటాలు నీళ్లు వేసేసి ఆ టమోటాస్ బాగా పిండేసాను. మొత్తం దాంట్లో ఉన్న గుజ్జంతా వచ్చేసింది. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కొంచెం లైట్‌గా కారం వేసుకుంటాను. ఆ తర్వాత కొంచెం చింతపండు అండ్ రసం పౌడర్. ఈ రసం పౌడర్ కూడా నేను ఇంట్లోనే చేస్తాను. ఇంట్లోనే చేసుకొని యూజ్ చేస్తాను. బయటది అస్సలు యూజ్ చేయను నేను రసం పౌడర్. నాకెందుకో అంత నచ్చదు ఫ్లేవర్. ఇవన్నీ కలిపేసి కొంచెం టేస్ట్ చూసేసి ఆ తర్వాత పోపు పెట్టేసుకోవడమే అంతే. ఈరోజు మా ఇంట్లో వచ్చేసరికి టమోటా పప్పు అండ్ ఇట్లా రసం అనమాట. నేను ఇది వచ్చేసరికి నేను 10-11 అనమాట. ఇట్లా 10-11 టైంలో ఇట్లా నేను కర్రీస్ అన్నీ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత మెయిడ్ వస్తది, నాకు పనమ్మాయి వస్తది. ఆ మెయిడ్ వచ్చి క్లీన్ చేసుకొని వెళ్ళిపోతదనమాట. ఇది వచ్చేసరికి నాది నార్మల్ ర్యాండమ్ వ్లాగ్ అనమాట. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు కుకింగ్ వీడియోస్ కూడా, నా డైలీ వ్లాగ్స్ కూడా నేను పెడుతూ ఉంటాను. సపోర్ట్ చేయండి. బాయ్. టేక్ కేర్.